హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరెలా ఉన్నారన్నది కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న సండే రోజు లాగండి. ఇంక ఇక్కడైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే కిచెన్లో నైట్ తోమిన కొన్ని బోళ్ళు ఉంటే అవైతే సర్దుతున్నానండి. నైట్ డిన్నర్ చేసాక వచ్చిన బోళ్ళు కూడా నేనైతే తోమలేదండి. ఇవైతే ఈవినింగ్ తోమినవే. ఇంకా ఎలాగూ సండేనే కదా అనేసి నైట్ అయితే తోమకుండానే పడుకున్నానండి. ఇంక ఇప్పుడు తోమాలి. పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలు అయితే లేవలేదండి. మా పాప అయితే చాలా లేట్గా లేస్తుంది ఈ మధ్యలో అయితే. ఇంకా ఎట్లాగూ సండేనే కదా ఇంకెప్పుడైనా లేవని అనేసి వదిలేసానండి. సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ పైన ఉన్న బోళ్ళన్నీ సర్దేశాను. తర్వాత ఉన్న బోళ్ళ చిక్కులో ఉన్న బోళ్ళు ఉంటాయి కదా, సో ఆ బోళ్ళు కూడా సర్దుతున్నానండి. పనిలో పని ఇవన్నీ సర్దితే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా కిచెన్ మొత్తం నీట్గా సర్దుదాం అనుకుంటున్నాను. కానీ అస్సలు టైం ఉండట్లేదండి. ఈ మధ్యలో టైం ఉన్నా కానీ నాకెందుకో ఓపిక ఉండట్లేదు. సో ఒకరోజు టైం చూసుకొని అయితే ఈ ఉగాది లోపు సర్దాలండి. ఇంకా నేను ఈ బోళ్ళన్నీ సర్ది స్టవ్ మీద పాలు పెట్టేలోపు మా హస్బెండ్ ఇంకా మా బాబు లేచారండి. సో మా బాబు లేవగానే ఇంకా కొంచెం క్రాంకీగా ఉన్నాడు. మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నారండి. సో మా హస్బెండ్తో పాటు ఇంకా బాబుని కూడా పంపించేశాను. వాళ్ళైతే వెళ్ళొచ్చారండి. వచ్చాకైతే ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. పాలు అయితే ఈరోజు కొన్నే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం పెట్టిస్తానండి. ఇంకా తర్వాత పాలు వచ్చాక మా మమ్మీ తాగుతుంది అనేసి అయితే ఇంకా కొంచెమే టీ అయితే పెట్టిచ్చేసానండి. తర్వాత అయితే ఇక్కడ బాటిల్స్ ఉంటాయి కదా, డైలీ మేము యూజ్ చేసే వాటర్ బాటిల్స్, వాటిని అయితే కడుగుదాం అనేసి నేను వాటర్ ఉంటాయి కదండి, హాట్ వాటర్లో కొంచెం మనం వంట సోడా ఉంటుంది కదా అదైతే వేసానండి. వేసి ఇంకా అవి బాటిల్స్లలో పోసి కడుగుతున్నానండి. స్టీల్ బాటిల్స్ ఏంటంటే చాలామంది స్మెల్ వస్తున్నాయి అనేసి అంటున్నారండి. సో స్మెల్ అంటే మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ప్లాస్టిక్ అంటే స్టీలే బెటర్ అండి. సో ఇంకా కొంచెం స్మెల్ వచ్చినా కానీ వాటిని మెయింటైన్ చేసుకోవాలండి. వీటిని అయితే కడగడానికి ఒక బ్రష్ కూడా తీసుకోవాలి. నా దగ్గర అయితే ఇంకా బ్రష్ అలా ఏం లేదండి, తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇంక ఇక్కడ వేడి వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి వేడి నీళ్ళలో కొంచెం సోడా వేసి ఆ నీళ్ళు అయితే ఇలా బాటిల్స్లలో పోసి రివర్స్ చేసి పెడుతున్నానండి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ పైన ఒక కట్టులా ఉంటుంది కదా, ఆ కట్టు దగ్గర ఏంటంటే జంగ్ వచ్చేలా ఉంటుంది ఛాన్సెస్. సో మనం ఇలా కొద్దిసేపు రివర్స్లో పెట్టామనుకో ఆ రస్ట్ కానీ లేదంటే ఆ మూత ఏంటంటే కొంచెం ఇట్లా అతుక్కుంటూ ఉంటుందండి, జారినట్టు ఉంటుంది కదా, సో అలా అవుతూ ఉంటుంది కదా. సో అదంతా పోవడానికి అయితే కొంచెం రివర్స్ చేసి పెట్టానండి. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో అయితే నీట్గా కడిగేసి ఈ బాటిల్స్లలో అయితే ఇంకా వాటర్ నింపుతున్నానండి. ఇంకా ఈ బాటిల్స్ అయితే నేను నార్మల్గా ఫ్రిడ్జ్లో అలా ఏం పెట్టానండి, నింపి పక్కన బయటే పెడతాను. హాల్లో కొన్ని, కిచెన్లో కొన్ని పెడతామండి. సో ఇంకా ఎక్కడ దూపైతే అక్కడ తాగొచ్చు అన్నట్టుగా అయితే పెడతాను. మా పిల్లలు అయితే ఇంకా వాటర్ కనిపిస్తే చాలండి తాగుతూనే ఉంటారు. అన్నం ఒక బుక్క తింటారు, నీళ్లు 4 బుక్కలు తాగుతారండి. నాకు తెలిసి చాలామంది పిల్లలు అలానే ఉంటారు. సో నేను మా పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు అయితే వాటర్ కొంచెం దూరం పెడతానండి. సో ఎందుకంటే వాళ్ళు అన్నం కంటే ఎక్కువ వాటరే తాగుతారు అందుకనేసి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వెజిటేబుల్స్ తెచ్చారని చెప్పాను కదండి, అవన్నీ అయితే ఇంకా చాట్లో పోస్తున్నానండి. ఎన్ని వెజిటేబుల్స్ తెచ్చారో చూడండి. ఈరోజు అయితే ఇంకా సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్కి సంబంధించి అన్నీ తెప్పించానండి. మెయిన్గా సొరకాయ, ములక్కాయ అవి 2 ఉంటేనే సాంబార్ టేస్టీగా ఉంటుంది కదా, సో అందుకనేసి ఇంక ఇక్కడ ఈ కొత్తిమీర కూడా తీసుకొచ్చారండి. ఒక 2 కట్టలు అయితే కొత్తిమీర అయితే ఇంకా వేర్ల వరకు తీసేసి ఈ గడ్డి పూసలు కొంచెం ఇంకా వల్లిపోయినది ఉంటుంది కదా అది తీసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి. ఇంకా సొరకాయ కూడా చిన్న సైజుదే తీసుకురమ్మన్నాను. మరీ పెద్దగా ఉండదనుకో సగం వేస్ట్ అయిపోతుంది అనేసి చిన్న సైజు తెమ్మంటే అది తెచ్చారండి. ఇంకా క్యారెట్లు కూడా చాలా తీసుకొచ్చారండి. ఇంకా మా హస్బెండ్ అయితే క్యారెట్లు ఈ మధ్యలో ఎక్కువ తింటున్నారండి. సో అందుకనేసి ఎక్కువ తీసుకొస్తున్నారు. నార్మల్గా పచ్చి క్యారెటే తినేస్తున్నారు. సో ఆ క్యారెట్లన్నీ కూడా కవర్లో వేసి పక్కకు పెట్టేశానండి. ఇంకా ములక్కాయలు, దోసకాయలు, ఆలు, టమాటా, ఇంకా ఇది ఉంటుంది పుదీనా, కొన్ని బెండకాయలు అయితే అంటే ఒక 3-4 బెండకాయలు తీసుకొచ్చాడండి ఓన్లీ సాంబార్లోకి. ఇంకా పచ్చిమిర్చి కూడా నేనైతే మొత్తం తొడిమలు తీసుకుంటున్నానండి. టమాటాలు కూడా కేజీన్నర వరకు అయితే తీసుకొచ్చాడండి. ఆలు కూడా తీసుకొచ్చాడు. నేను సాంబార్ చేసి ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నానండి. ఇంక ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కరివేపాకు కూడా కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో పెద్ద చెట్టు ఉంటుందండి, కరివేపాకు చెట్టు. కాకపోతే అక్కడ నుంచి ఇక్కడికి రాదు అది. సో ఎవరైనా వెళ్తేనే వస్తుందండి. ఇంకా ఇక్కడ కరివేపాకు అస్సలు దొరకట్లేదు. కొన్ని రెసిపీస్లలో
ఏంటంటే కరివేపాకు వేస్తేనే ఆ టేస్ట్ ఉంటదండి. ఇంకా కరివేపాకు అస్సలు దొరకట్లేదనేసి మార్కెట్ నుంచి కొనుక్కరావాల్సొచ్చిందండి. నాకైతే కరివేపాకు కొంటే అసలు ఎంత బాధ అనిపిచ్చిందో. ఎందుకంటే ఇంటి దగ్గర అంతంత పెద్ద చెట్లు పెట్టుకొని ఇక్కడ కొనుక్కోవాల్సొస్తుంది అనేసి. ఇంకా అది దొరకకున్నప్పుడు ఏం చేస్తాము, అది ఖచ్చితంగా సాంబార్‌లో వేయాల్సింది కదండీ! ఇంకా కొనుక్కోక తప్పలేదు. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు కూడా మొత్తం తొడిమలైతే తీసేస్తున్నానండి. ఇంకా పచ్చిమిర్చి మొత్తం కవర్‌లో వేసుకొని తర్వాత ఆలు గూడా తీసి పక్కన పెట్టానండి. ఇక్కడ కరివేపాకు కూడా నీట్‌గా స్టోర్ చేసుకుంటున్నాను. ఉప్మాలోకి అలానేమో నార్మల్‌గా ఇట్లా కాడలకు కాడలు వేసుకోము కదండీ! సో, కాడలకు కాడలది సాంబార్‌లో, చారులో వేసుకోవడానికి బావుంటదనేసి కొన్ని కాడలతో సహా కొన్నేమో ఓన్లీ ఆకులు ఒక డబ్బాలో అయితే ఇట్లా 2 డబ్బాలలో అయితే కరివేపాకును కూడా స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 10 డేస్ అయినా రావాలి ఈ కరివేపాకైతే. ఇంకా 10 డేస్ వరకు మళ్ళీ మమ్మీ వాళ్ళొస్తే వాళ్ళతో అయితే తెప్పించుకోవాలండి. సో, ఈ కరివేపాకు కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. ఆకులు కొంచెం దూరం దూరంగా ఉన్నాయి ఇదైతే. సో, దీన్ని కూడా పెంచిందే కావచ్చండి. అంటే ఫామ్‌లలో పెంచే కరివేపాకు కావచ్చు. నార్మల్‌గా ఊర్లలో అయితే ఇంటింటికి ఒక కరివేపాకు చెట్టు ఉంటది కదండీ! ఇక్కడ కూడా అసలు కరివేపాకు చెట్టు నేను పెట్టానండి. 1, 2 సార్లు పెట్టాను కానీ అది అస్సలు పెరగట్లేదు. అది ఎంతుందో అంతే ఉంటుంది చిన్నగా. ఇంకా దానికి ఆకులే రావట్లేదండి సరిగా అయితే. ఇక్కడైతే కరివేపాకు కూడా మొత్తం క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అన్నీ ఎక్కడివక్కడైతే సర్దేశాను. ఇంకా మా మమ్మీ అయితే టీ పెట్టుకుంటుందండి. పాలు రాలేదు కానీ ఇంకా కొంచెం టీ మిగిలితే దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి టీ అయితే పెట్టుకుంటుంది. మీరు చిక్కగా పెట్టుకుంటారు టీ, మేమంత చిక్కగా పెట్టుకోంలే ఇంటి దగ్గర పలచగానే తాగుతామనేసి దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మరగబెట్టుకుంటుందండి. సో, ఇక్కడ నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఉప్మా కోసం కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా నాటు రవ్వ ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ ఏమో డైరెక్ట్ ఇంకా అన్నం వండి సాంబార్ చేయకపోయావా, మళ్ళీ ఇప్పుడేమో ఉప్మా చేస్తావా అనేసి అన్నదండి. మా పిల్లలు ఏంటంటే ఇంత పొద్దున అన్నం తినరండి. సో, అందుకనేసి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఎలాగో నాకు సాంబార్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువనే పడతదండి. అప్పటి వరకు మళ్ళీ ఆకలికి ఆగరు కదా! ఫస్ట్ ఉప్మా చేసి పెట్టాననుకో సాంబార్ నెమ్మదిగా చేయొచ్చు అన్నట్టుగా అయితే చేస్తున్నానండి. ఇంకా ఒక ఆలు కూడా వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఉప్మాలో అయితే. సో, అందుకనేసి ఆలు కూడా పీల్ చేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నాను. ఒక క్యారెట్, ఒక ఆలు, ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. క్యారెట్ కూడా ఇంకా పూర్తిగా ఏం తీసుకోలేదు. సగం ముక్కే తీసుకున్నాను. మా పిల్లలు ఏంటంటే నార్మల్‌గా పచ్చి క్యారెట్ తింటున్నారు. కర్రీలో వేసిన క్యారెట్ తినట్లేదండి. అంటే కర్రీలో గానీ, ఉప్మాలో గానీ వేసింది. నాకేమో పచ్చి క్యారెట్ నచ్చదండి. ఉప్మాలో వేసిన క్యారెట్ అయితే తింటాను. అది కొంచెం ఉడుకుతది కదా! నాకప్పుడు నచ్చుతదండి. నార్మల్‌గా పచ్చి క్యారెట్ తినాలంటే అంత నాకు అంటే పచ్చి పసుపులా అనిపిస్తదండి. అందుకే నేను తినలేను. సో, ఇక్కడైతే నేను మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా! దానికోసం అయితే నేను కందిపప్పు కూడా నానబెట్టి పెట్టుకుందామనేసి ఇక్కడ తీసుకుంటున్నానండి. ఒక 2:30 గ్లాసులు అలా తీసుకున్నాను. సో, దాన్ని కూడా కడిగైతే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఈ ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం అయితే స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. నిన్న వడ చేశాను కదా! దాంట్లో అంటే ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ ఉండే దాన్ని అలానే పక్కన పెట్టేసానండి. ఇప్పుడు ఆ ఆయిల్‌లోనే ఇప్పుడు రవ్వ వేయించుకుంటే ఒక పని అయిపోతది కదా! మళ్ళీ ఆ కొంచెం ఆయిల్ తీసినా గానీ బయటికి రాదండి. ఇంకా దాన్ని అలానే ఫ్రై చేద్దామనేసి అయితే సో, ఇక్కడ నాటు రవ్వ ఉంటది కదా! నాటు రవ్వ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ నాటు రవ్వనైతే మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇదైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇది కలపకపోయామనుకో ఒకేసారి మాడిపోయినట్టు అయితదండి. సో, అందుకనేసి దీన్నైతే కలుపుతూ ఉన్నానండి. ఇంకా చూసారు కదా! మీరైతే రవ్వ కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇంకా రవ్వనైతే దించేస్తున్నాను. దించైతే పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం అయితే ఈరోజు ఉప్మా చాలా టేస్టీగా వచ్చిందండి. సో, మా పిల్లలకి, మా మమ్మీకి అయితే చాలా నచ్చింది ఉప్మా అయితే. ఇంకా ఆలు వేయడం వల్ల అయితే ఇంకా బావుందండి ఉప్మా అయితే. చాలామంది వేసుకుంటారు ఉప్మాలో వెజిటబుల్స్. నేనెప్పుడు వేయలేదండి. ఈరోజు వేశాను. పిల్లలు తింటారు కదా ఆలు అనేసి. సో, ఇక్కడైతే ఈ కడాయిలో కొంచెం ఆయిల్ ఏసుకున్నానండి. ఇంకా ఈ ఆయిల్ వేడవ్వగానే దీంట్లో అయితే జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా! అవైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ ఉప్మా అవుతూ ఉంటదండి. మీకైతే నేను బ్యాక్ ఎండ్‌లో ఒక స్టోరీ చెప్తానండి. ఈ మధ్యలో అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒక వీడియోకి 50,000 వ్యూస్ దాటాయండి. అసలు చాలా వైరల్ అయింది వీడియో అయితే. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఆ వీడియోకి అంత రీచ్ ఉంటదని. కాకపోతే నాకు నమ్మకం ఉండే. సో, ఎప్పుడైనా మా హస్బెండ్ సక్సెస్‌తోనే సక్సెస్ వస్తది అనేసి స్టార్టింగ్‌లో అయితే ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్‌లో అయితే మా హస్బెండ్‌కి అస్సలు ఇష్టం లేకుండే అండి. ఫస్ట్ నేను అంటే నార్మల్‌గా లాక్‌డౌన్‌లో అలా యూట్యూబ్ ఛానల్ పెడదామనేసి అనుకున్నానండి. ఇంకా అప్పుడు మా హస్బెండ్‌ని అడిగితే అస్సలు అవసరం లేదు. ఒకవేళ పెట్టినా గానీ నువ్వు కనిపిస్తూ అయితే అస్సలు వీడియోలు చేయకు అనేసి అనేవారండి. తనకట్లా కనిపించడం అదంతా పెద్దగా నచ్చదండి. సో, అందుకనేసి ఇంకా చాలా రోజులైతే అసలు వద్దు అనేసి అన్నారండి. అంతెందుకు మా హస్బెండ్ అయితే ఫోన్
ఫోన్‌లో కూడా స్టేటస్ పెట్టుకోడండి మా ఫోటోస్ అలా. ఎందుకంటే తనకి అందరికీ చూపించుకోవడం ఇష్టం ఉండదు. ఇంకా అలాంటిది నేను డైరెక్ట్ యూట్యూబ్‌లో కనబడుతూ వీడియోలు చేస్తాను అనేసరికి తనకస్సలు నచ్చలేదండి. ఇంకా స్టార్టింగ్‌లో అయితే "నువ్వు ఓన్లీ వంటలు కనిపిస్తూ అయితే అంటే నువ్వు చేసే వంట చూపించుకుంటూ అయితే చేసుకో గానీ, నువ్వు కనిపిస్తూ అయితే అస్సలొద్దు" అనేసి అన్నారండి. ఇంకా నేను కనిపిస్తూ అంటే కనిపియకుండా ఒక 2, 3 వీడియోలయితే తీశానండి. నాకవి అంటే పెద్దగా రీచ్ పోలేదండి. ఇంక నేను ఆ ఛానెల్‌ని అక్కడితో ఆపేసానండి. ఇంక తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ అవుతూ ఉండే. ఇంకా మా పాప పుట్టింది. పాప పుట్టాక కూడా ఇంక నేను అనుకున్నానండి యూట్యూబ్ ఛానెల్ పెడదామనేసి. ఇంకా అప్పుడు కూడా మా హస్బెండ్ అయితే పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. మొన్న బాబు పుట్టాక ఒక 2 మంత్స్‌కి నేను స్టార్ట్ చేశానండి వీడియోస్ పెట్టడం అయితే. ఇంక అప్పుడు కూడా మా హస్బెండ్‌కి పెద్దగా ఇష్టం లేదండి. చాలా రూల్స్ పెట్టారు. ఇంక నేను వీడియోస్ పెడదామనుకున్నప్పుడైతే. కాకపోతే పెట్టు అని పర్మిషన్ ఇచ్చారండి. ఇంకా రూల్స్ అయితే పెట్టారు గానీ, ఇంకా పర్మిషన్ ఇచ్చారు కదా! తను పెట్టిన రూల్స్‌ని ఫాలో అవుతూ వీడియోస్ తీసుకుందాంలే అనేసి అనుకున్నానండి. ఇంక అప్పటినుంచయితే స్టార్ట్ చేశానండి వీడియోస్ తీయడం అయితే. ఇదంతా మాకు చాలా సార్లు చెప్పారు కదా! మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నారనేసి అనుకోవచ్చండి. అంటే నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టినప్పటి నుంచి కూడా మా హస్బెండ్‌కు పెద్దగా ఇష్టం లేదండి. సో, ఏమో చేస్తుందిలే, చేసుకోనీలే అన్నట్టుగా ఉన్నారండి. నేను చాలా సార్లు ఏదైనా వీడియో తీసియమని గానీ, లేదంటే ఏదైనా థంబ్‌నెయిల్ చేసేటప్పుడు గానీ, మా హస్బెండ్‌ని హెల్ప్ అడిగేదాన్నండి. మా హస్బెండ్ "నువ్వు చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు. మధ్యలో అయితే నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయకు" అనేసి అనేవారండి. ఏదైనా వీడియో షూట్ చేయమంటే కూడా అస్సలు చేయకపోతుండే అండి. ఇంకా పిల్లల విషయంలో అయితే అస్సలు ఎంకరేజ్ చేయలేదండి. అంటే ఒక్కసారి పిల్లల్ని పట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అన్నా కూడా అస్సలు ఒప్పుకోకపోతుండే అండి. "ఫస్ట్ నువ్వు ఇంట్లో పని కంప్లీట్ చేయి. తర్వాత పిల్లల పని కంప్లీట్ చేయి. ఇంకా పిల్లలు పడుకోండి. నీకు టైం ఉంటే నువ్వు యూట్యూబ్ చేసుకో, లేదంటే లేదు" అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే కరాకండిగా చెప్పేసారండి. సో, ఇంక మా హస్బెండ్ ఎక్కడ తిడతారో అని భయానికి నేను ఫాస్ట్‌గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి, పిల్లల్ని పడుకోబెట్టి, ఇంక అప్పుడు నా యూట్యూబ్ పని చేసుకునేదాన్నండి. సో, ఇంక దానికి కూడా మా హస్బెండ్ అయితే పెద్దగా నన్ను అప్రిషియేట్ చేయలేదండి. సో, ఏముందిలే పెడుతున్నావు అనేసి. ఇంకా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి నిజంగా చెప్పాలంటే. స్టార్టింగ్‌లో కూడా వ్యూస్ తక్కువనే వచ్చాయి. ఇంక ఇప్పుడు కూడా మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ గురించి పెట్టిన 1, 2 వీడియోస్‌కి తప్ప మళ్ళీ ఇప్పుడు కూడా వ్యూస్ తక్కువనే వస్తున్నాయండి. కాకపోతే ఇప్పుడు వ్యూస్ తక్కువొచ్చినా నేనెందుకు హ్యాపీగా ఉన్నానంటే, మా హస్బెండ్ సపోర్ట్ ఉందండి. ఇంకా అప్పుడు వ్యూస్ తక్కువొచ్చిన ప్రతిసారి మా హస్బెండ్ "నీకు వ్యూస్ తక్కువొస్తున్నాయి. నువ్వసలు ఎందుకు పెడుతున్నావు ఆ వీడియోలు? ఎందుకు ఈ యూట్యూబ్ అంతా ఆపేయి, ఆపేయి" అనేసి అనేవారండి. మా హస్బెండ్‌తో నేను ఒకటే మాట అనేదాన్ని, "నీకు సక్సెస్ రావడానికే 10 ఇయర్స్ పట్టింది. నాకెవరో ఇన్‌స్పిరేషనల్ కాదు. నువ్వే నా ఇన్‌స్పిరేషన్. సో, ఏదైనా కష్టపడుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ ఒస్తది. మనకు వెంటనే సక్సెస్ అయితే రాదు కదా! నేను జేసుకుంటూ పోతాను. ఖచ్చితంగా నా హార్డ్ వర్క్‌కి ఏదో ఒక రోజు సక్సెస్ ఒస్తది" అనేసి నేను అనేదాన్నండి. ఇంకా మా హస్బెండ్‌ని ఎప్పుడన్నా పుసుక్కున హెల్ప్ అడిగాననుకో, ఇంకా మా హస్బెండ్ "ఫస్ట్ నువ్వు సక్సెస్ అయ్యి చూపిచ్చు. ఆ తర్వాత నన్ను హెల్ప్ అడుగు" అనేసి అనేవారండి. నేనేమో "ఫస్ట్ నువ్వు కొంచెం హెల్ప్ చేస్తేనే కదా నేను సక్సెస్ అయ్యేది. స్టార్టింగే సక్సెస్ ఎలా వస్తది" అనేసి నేను అనేదాన్నండి. ఇంకా మా హస్బెండ్ ఏమో "నాకు అవేం జెప్పకు. ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు. తర్వాత నన్ను హెల్ప్ అడుగు" అనేసి అనేవారండి. కాకపోతే నాకు ట్రైపాడ్ కొనిచ్చారు. ఫోన్ కొనిచ్చారండి. ఇంకా ఫోన్ అంటే ఎలాగో ఉండాల్సిందే కదా! నార్మల్‌గా గూడా మనకు ఫోన్ అవసరం కదండీ. ఒక ట్రైపాడ్ అయితే ఇంకా కొనిచ్చారండి. కొనిచ్చి "ఇంక ఇదే నీకు లాస్ట్ నువ్వేమైనా చేసుకో" అనేసి అన్నారండి. కాకపోతే ఇంక ఇప్పుడు ఎందుకు హ్యాపీగున్నాననేది అసలైన విషయం ఇప్పుడు చెప్తానండి. ఇప్పటికి కూడా మా హస్బెండ్ నన్ను అంటే నా ముందు అస్సలు పొగడడండి. ఇప్పుడు గూడా "నా వీడియోకే వ్యూస్ వచ్చాయి. నువ్వు పెట్టే వీడియోస్‌కి అస్సలు వ్యూస్ రావట్లేదు" అనేసి అంటున్నారండి. కాకపోతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో గానీ, వాళ్ళ కొలీగ్స్‌తో గానీ మాట్లాడేటప్పుడు నేను వింటూ ఉంటాను కదండీ! నా గురించి అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తది. అంటే నా ముందు డైరెక్ట్ పొగడకపోయినా మా హస్బెండ్ అయితే నా వెనక పొగుడుతూ ఉంటారండి. అంటే నా ముందు పొగిడితే నేను ఇంకా అంటే మా హస్బెండ్ పొగుడుతున్నారు కదా! అనేసి అక్కడికే ఆగిపోతాననుకుంటారు కావచ్చండి. ఇంకా నన్ను కొంచెం డిస్కరేజ్ చేస్తే నేనేంటంటే ఇంకా కొంచెం పౌరుషంతోటి ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తాను కదా! ఖచ్చితంగా మా హస్బెండ్‌కు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చేస్తాను కదా! సో, అందుకనేసి నా ముందు పొగడడేమో అనిపిస్తుందండి నాకైతే. ఇంక నేను చేసే కేక్స్ గురించి గానీ, నా వీడియోస్ గురించి గానీ, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాననేసి అందరితో చెప్తాడండి. సో, ఇంక చెప్పేటప్పుడు గూడా నేను మా వైఫ్‌కైతే అసలు ఏం హెల్ప్ చేయను. ఇంక తనే పిల్లల్ని చూసుకుంటది. తనే యూట్యూబ్ పట్ల గూడా నైట్ 11, 12 వరకు గూడా వర్కౌట్ చేసుకుంటది. అన్నీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటది. నన్ను హెల్ప్ అడిగింది గానీ, నేనేం చేయట్లేదు. ఇంక తనే జేసుకుంటుంది. నా వల్ల అయితే కాదు ఆ హెల్ప్ అనేసి చెప్తూ ఉంటారండి. సో, తనేంటంటే డైరెక్ట్‌గా నాకి హెల్ప్ చేయకపోయినా గానీ, ఇండైరెక్ట్‌గా అయితే నాకు చాలానే హెల్ప్ చేస్తున్నారండి. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇంకా నేను యూట్యూబ్‌లో అంటే గెలిచానో లేదో గానీ, మా హస్బెండ్ మనసునైతే గెలుచుకున్నానండి. ఆ విషయానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏదో ఒక రోజు యూట్యూబ్‌లో గూడా నేనైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతానండి. ఆ ఒక్క వీడియో నన్ను సక్సెస్ చేస్తది అనే నమ్మకాన్నయితే తీసుకొచ్చిందండి. సో, ఎంతమంది ఆ వీడియోకైతే కామెంట్స్ చేశారండి. కొన్ని నెగెటివ్ కామెంట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా వాటిని నేను పట్టించుకోనని మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఎన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయో అండి. ఒక్కొక్క కామెంట్ చూస్తున్నప్పుడైతే నాకసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మన దగ్గర వాళ్ళు కూడా మన గురించి అంత పొగడరండి మనల్నయితే. వాళ్ళెవరో కూడా మనకు తెలియదు. అంటే నార్మల్‌గా మన వీడియోస్ చూసి మనకి దగ్గర వాళ్ళలా అయితే కామెంట్స్ చేస్తున్నారండి. నాకైతే నిన్న ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్‌కైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్‌కి కూడా చూపించానండి ఆ కామెంట్ అయితే. ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకొకటేంటంటే మా హస్బెండ్ చెప్పాను కదండీ స్టార్టింగ్‌లో అయితే వీడియోస్‌లలో నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయకు. నువ్వే చేసుకో. ఇంక నన్ను కూడా చూపించకు అనేసి అనేవాళ్ళండి. అలాంటి స్టేజ్ నుండి ఇంకా మా హస్బెండే ఒక వీడియోలో మొత్తం ఉన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, మొన్న పెట్టిన వీడియో ఉంది కదండీ! ఆ వీడియోలో దానికి కూడా చాలా వ్యూస్ వచ్చాయండి. చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంకా ఆ కామెంట్స్ అన్నిటికి కూడా మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా రిప్లై ఇచ్చారండి. కొన్ని కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో, మా హస్బెండ్‌కి కొత్త కదండీ! ఇంకా ఈ నెగెటివ్ కామెంట్స్‌ని చూసి మా హస్బెండ్ అయితే ఫస్ట్ కొంచెం రియాక్ట్ అయ్యారండి. అంటే కామెంట్ మళ్ళీ రిప్లై ఇయ్యాలా అనేసి. ఇంక నేనేమైతే వదిలేయి ఇంకా నువ్వు పాజిటివ్ కామెంట్స్‌కి రిప్లై ఇయ్యి కానీ నెగెటివ్ కామెంట్స్‌ని అయితే పట్టించుకోకు అని చెప్పానండి. వామ్మో! ఏంటే ఇంత దారుణంగా ఉన్నారు జనాలు అనేసి అంటున్నారండి. సో, పాజిటివ్‌గా పెట్టేవాళ్ళుంటారు. నెగెటివ్‌గా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇద్దరిని మనం సమానంగా తీసుకోవాలి అనేసి అయితే చెప్పానండి. ఇంక ఇక్కడైతే నేను సాంబార్ కోసం వెజ్జీస్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఉప్మా అయితే ఇంకా చేయడం కంప్లీట్ అయిపోయింది. పిల్లలకు కూడా తినిపిచ్చేసానండి. వాళ్ళిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చేసాను. ఇంకా వాళ్ళు పడుకోలేదండి. సో, వాళ్ళు పడుకోవడానికి టైం పడతది. ఈలోపైతే నేను సాంబార్ చేయడం కూడా కంప్లీట్ చేశాననుకో, పిల్లల్ని పడుకోబెట్టి తర్వాత వీడియో ఎడిటింగ్ ఆ పనులు చేసుకోవచ్చు అనేసి ఇంకా సాంబార్ చేస్తున్నానండి. పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు కుక్కర్ మూత అయితే తీసేసి ఇంక అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసానండి. ఇంక ఇక్కడైతే సాంబార్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు సాంబార్ అయితే అసలు ఎంత టేస్టీగా వచ్చిందండి. ఒక్కసారి మీరైతే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా పొడుగ్గా చీలికల్లా అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. కలుపుకొని ఇంకా దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. సో, పసుపు వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ! సో, అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే ఈరోజు ఇక్కడ దోసకాయ, బెండకాయ, సోరకాయ, ఇంకా ములక్కాయ అయితే వేసుకుంటున్నానండి. మా పాపకైతే సాంబార్‌లో ఉండే ఈ ములక్కాయలును, సోరకాయలంటే చాలా ఇష్టమండి. తను అంటే ఆ పీసులు మొత్తం తనొక్కతే తినమన్నా తింటదండి. అంత ఇష్టమండి తనకైతే. సో, అందుకనేసి ఇంక నేను ముక్కలు ఎక్కువ వేశానండి. ఇంక ఇవన్నీ అయితే కలుపుకుంటున్నానండి. ఆయిల్‌లో అయితే ఈ ముక్కలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ కూడా నేను ఇంక ఇక్కడ ఈ ముక్కలకు సరిపోయేంత వేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ సాల్ట్ పడితేనే సాంబార్‌లో ఈ ముక్కలు టేస్ట్ ఉంటాయండి. లేదనుకో సప్పసప్పగా ఉంటాయి. అంత టేస్టీగా అయితే ఉండవండి. సో, అందుకనేసి ఇంక ఇక్కడే సాల్ట్ వేసుకొని ఇంకా వీటినైతే మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. సో, ఇంక ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఒక 50% అయినా అంటే ఫ్రై అవ్వాలి వెజిటబుల్స్ అన్నీ అయితే. సో, ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో అయితే నేను మెంతి పిండి ఉంటది కదండీ! మెంతి పిండి అలాగే ధనియాల పొడి ఉంటది కదా! ధనియాల పొడి కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి. సో, ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. కారం అయితే నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలేసాను కదండీ! సో, అందుకనేసి కారప్పొడి అయితే కొంచెం తక్కువేసుకున్నానండి. సో, ఇవన్నీ వేసుకొని నేనింకా చింతపండు రసం ఉంటది కదా! అదైతే వేసుకుంటున్నానండి. చింతపండు రసం కూడా చాలా తక్కువేసానండి. మా చింతపండు ఏంటంటే కొంచెం బాగా పుల్లగా ఉంటదండి. కొంచెం ఏసినా పులుపు ఎక్కువైపోతుంది. సో, అందుకనేసి ఈరోజైతే కొంచెమే ఇంకా తక్కువ వేసుకున్నానండి. ఇంకా చింతపండు రసం ఏసుకొని ఇవంతా ఒకసారి కలుపుకుంటున్నానండి. కలుపుకొనైతే కొంచెం ఒక పొంగులా వచ్చే వరకైతే ఉడికించుకోవాలండి. సో, తర్వాతయితే ఇంకా ఉడికించుకున్న పప్పు ఉంది కదా! ఇంకా పప్పు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే అంతా ఒకసారి కలుపుకున్నానండి. ఇంకా చెప్పాను కదా! మా చింతపండు పుల్లగా ఉంటదనేసి. సో, అందుకనేసి నేను ఎక్కువ మసలే వరకు ఉంచలేదండి. కొంచెం ఎక్కువ మసిలినా గానీ ఆ ముక్కలకు ఆ పులుపు పడుతుందండి. సో, అందుకనేసి కొంచెం వేడి కాగానే
రాగానే ఇంకా నేను పప్పేసాను. మీరైతే ఇంకా చింతపండు రసం కొంచెం మరిగేటప్పుడైతే పప్పేసుకోండి. సో, ఇంకా వేసుకున్నాకైతే నేను పైనుంచి ఇంకా కరివేపాకు ఉంటది కదా! కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొనైతే బాగా మసలబెడుతున్నానండి. దీంట్లో కట్ చేసిన టమాటాలు కూడా వేసుకున్నాను. ఒక 2, 3 అయితే. సో, ఈరోజైతే నేను మార్నింగ్ ఏం చేశాననేదే వ్లాగ్‌లో అయితే షూట్ చేశానండి. సో, ఇంకా ఈవినింగ్ వరకు చాలా పనులున్నాయి కానీ ఇంకా అదంతా షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే నేను ఫైనల్‌గా సాంబార్‌కైతే పోపు పెట్టుకుంటున్నానండి. ఎంత టేస్టీగా వచ్చిందో అండి సాంబారైతే. ఒక 5, 10 మినిట్స్ మసలబెట్టుకున్నాక ఇంకా పోపు పెట్టేసానండి. ఇక తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి నా వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ టైమ్ అండి. ఇంకా మా పాప అయితే లేచింది. లేచి కొంచెం అన్నం తిన్నదండి. తిన్నాకైతే ఇంక చూడండి తను బుక్కు, పెన్ను తెచ్చుకొనైతే మంచిగా రాసుకుంటుందండి. ఇంక ఇప్పటి నుంచి ఆ స్టడీ చైర్ తనకే కావాలంట. ఇంక ఇది నాన్నది నాకే అనేసి అంటుందండి. దానికోసం కూడా ఇంక ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారండి. నేనైతే మా బాబుని కన్విన్స్ చేసి ఇంక నా పక్కన కూర్చోబెట్టుకొని ఇంకిక్కడ టీవీలో అయితే 'ఇస్మార్ట్ జోడీ' ప్రోగ్రామ్ చూస్తున్నానండి. సో, ఈరోజైతే పిల్లలతో ఇలా సండే గడిచిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.